పేరు వసుంధరారామం. వసుంధరారామమ్స్ వరల్డ్ నా ప్రపంచంలోకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎన్నెన్నో కబుర్లు చెప్పుకుంటూ మీతో మాట్లాడుతున్న నాకు ప్రతిరోజు ఏదో ఒక విషయం షేర్ చేసుకోవాలని అనిపిస్తూనే ఉంటుంది. ఈ మధ్య పెళ్లి విషయంలో పిల్లలు పెళ్లిని వాయిదా వేస్తున్నారని, పెళ్లి అంటే భయపడుతున్నారని, పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో లైఫ్ అని ఆలోచిస్తున్నారని ఇవన్నీ మనం చాలా వింటూనే ఉన్నాం. కారణం ఏంటో నాకు అర్థం కాలేదు. కాకపోతే పెళ్లి వయస్సుకు వచ్చిన అమ్మాయిలని కలిసినప్పుడు, మామూలుగా వారితో మాట్లాడినప్పుడు వారు ఎందుకు ఇలా అనుకుంటున్నారో నేను అడగడం జరిగింది. ఒకప్పుడు మన టైంలో పెళ్ళి అంటే సర్దుకుపోవడం, పెళ్లికి ముఖ్యమైన పునాది అంటే ఒకరికి ఒకరుగా ఉండడం, ఫ్రెండ్షిప్ పెంచుకోవడం, అలాగే సర్దుకుపోవడం. ఏ విషయాన్నైనా పాజిటివిటీని ఎక్కువగా గుర్తించి నెగిటివిటీని వదిలేసి మనం జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పడం జరిగింది. అలాగే ఈ జీవితాన్ని మనం గడుపుతూ వచ్చాం. కాకపోతే ఇప్పటి అమ్మాయిలు ఏం కోరుకుంటున్నారు, ఏది చూసి భయపడి వివాహానికి వెనక్కి వెడుతున్నారు అని నేను కొంతమందిని అడిగితే వాళ్ళు చెప్పిన విషయాలు చాలా సామాన్యమైనవి. అంటే ప్రతి మనిషికి కావాల్సిందే, అది వాళ్ళు ఇంకా కోరుకోవడంలో ఎంతో అర్థం ఉంది అని నాకు అనిపించింది. ఏంటంటే వాళ్ళు పొజిషను, చదువు లేదా హోదా, ఎక్కడ పనిచేస్తున్నారు ఇవేవి కూడా ఆశించటం లేదు. ఎందుకంటే మగపిల్లలతో ఈక్వల్గా ఆడపిల్లలు కూడా చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, కెరీర్లో స్థిరపడుతున్నారు. అలాగే కెరీర్లో మగపిల్లల కన్నా ముందుగా పరుగులు పెడుతున్నారు. సో వారు కావాల్సింది అని అడిగింది ఈక్వల్గా చూడడం, రెస్పెక్ట్ని ఇవ్వడం, ఫ్రెండ్గా గుర్తించడం, నువ్వెక్కువ నేనెక్కువ అన్న భావాన్ని చూపించకపోవడం. ఈ 4 విషయాలు ఉండాలి మాకు అని వాళ్ళు చెప్పడం జరిగింది. నాకు అనిపించింది ఆడపిల్ల ఎంత ఎదిగినా ఎంత కిందకి ఉంది అని. ఎందుకంటే మనిషిని మనిషిగా గౌరవించడం, ఒక వ్యక్తిని ఫ్రెండ్గా ఆపాదించుకోవడం, అలాగే ఫ్రెండ్షిప్ని పెంపించుకోవడం, నువ్వు నేను సమానం అనడం, ఇవి మామూలుగా బేసిక్ హక్కులు కదా. వాళ్ళు ఏమి ఎక్కువ కోరుకుంటున్నారు? ఒక్కసారి మగపిల్లలు, యూత్ అంతా ఈ విషయం మీద ఆలోచన చేస్తే బాగుంటుందేమో. పెళ్ళిళ్ళు తప్పకుండా అవుతాయి అండ్ పెళ్ళిళ్ళన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఆడపిల్లలు కోరుకునే ఈ చిన్న విషయాల్ని అందరం గుర్తించాలి, కాదంటారా? మీకు నచ్చితే వసుంధరాస్ వరల్డ్ నా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేసి మీరు కమెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయాలను తెలియచేయండి. మరొక్క రోజు మరొక్క విషయంతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నమస్కారం.